లేదమ్మా, ఇటీవలే బైపాస్ సర్జరీ జరిగింది నాకు, హార్ట్ ఆపరేషను. అప్పుడున్న వాయిస్ అంత స్పీడు అది లేదు. సరే, వేదిక మీదటువంటి మా తోటి తోటి ఉపాధ్యాయులైనా పెద్దవారు, మా హెడ్ మాస్టర్ గారు సుబ్బారావు సారు, అలాగే వెంకటేశ్వర సారు, కేఎస్వి ప్రసాదరావు సారు, అలాగే మేమందరం జోక్గా మాట్లాడుకునే సుబ్బారావు సారు, ఇప్పుడు కూడా వాట్సాప్లో కాస్త జోక్స్ చేసుకుంటూ ఉంటాం. సార్ కేఎస్ఆర్ సారు, మేడం గారు, రవికాంత్ సారు, వెంకటేశ్వర సారు, అలాగే మౌలాలి సార్. మీరైతే ఈరోజు మీకు కానీ ఇక్కడ 2019లో ఒక గెట్ టుగెదర్ జరిగింది. తర్వాత ఈ సంవత్సరం ఇందువల్ల మరి అందరూ ఒక ఉద్యమంగా చేస్తున్నారు గెట్ టుగెదర్లో. ఐ థింక్ ఇట్ ఈస్ ద 4th టైం కదా, 4వది అనుకుంటా. ఇది 4వ గెట్ టుగెదర్. నేను మొన్న ఒకటైతే మిస్ అయ్యా. ఆ రోజు మా మనవరాలి ఫంక్షన్ ఒకటి ఉండి విజయవాడ వెళ్ళి మిస్ అయ్యాను. వెరీ గుడ్. అట్టయితే నేను లెక్కేసుకుంటున్నా, నేను ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను. 1998 2005 వరకు 10 years. ఆల్రెడీ ఇప్పుడు 6 బ్యాచెస్ అయిపోయినట్టు. ఇంకొక 4 బ్యాచ్లు కొరవండి, ఒక 4 సార్లు కూడా వస్తాం. ఓకే. రవికాంత్ సార్ చెప్పినట్టు మాకు కూడా ఇక్కడ పనిచేయటం అనేది చాలా సంతోషకరం. 95 నుంచి 2005 మాది పక్క గ్రామమే కాబట్టి 10 years సుదీర్ఘం. ఇంకా అది ఎక్కడ బ్రేక్ కాల రికార్డు. ఎక్కడే నేను స్కూల్ అసిస్టెంట్గా 10 సంవత్సరాలు చేశాను. ఇక్కడ నుంచి హై స్కూల్ హెచ్ఎంగా ప్రమోషన్ మీద వెళ్ళాను. స్టిల్ నేను ఇంకా సర్వీస్లోనే ఉన్నాను. మన పక్క మండలం ఇక్కడ కురిసిపాడులో మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా చేస్తున్నాను. నవలపులపాడుకు కూడా 2 సంవత్సరాలు నాగార్జున నాతో పాటు మేము కలిసి పనిచేసాం. వాస్తవానికి మొన్న ఈ మండలం రావాల్సి ఉంది. ఎందుకో ఈ మండలం దెబ్బకు తట్టుకోలేక ఈ రాజకీయాలు, ఈ ఒత్తిళ్ళు, వాట్ ఎవర్. మీరు అందరినీ చూస్తున్నాను. కొద్దిమంది గుర్తు వస్తున్నారు, మరి కొద్దిమంది అయితే గుర్తు రావట్లేదు, కొద్దిమంది గుర్తు వస్తున్నారు. మొన్న వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఆ సుబ్బారావు ఇదే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాడు కదా, సుబ్బారావు నాకు బాగా గుర్తు. అలాగే శ్రీకాంత్, వాళ్ళతో పాటు వాళ్ళ సిస్టర్ ఒక అమ్మాయి, వాళ్ళ తర్వాత అమ్మాయిని చెప్పింది బహుశా. వాళ్ళు ముగ్గురు దీని మీద నుంచి వస్తుంటారు, అలా గుర్తుండేది. అలాగే ఈ అమ్మాయి హిందూ, వీళ్ళతో పాటు ఇంకొక అమ్మాయి ఉండాలి, తరంగిణే ఏదో పేరు. అమ్మాయి ఏం పేరు? అమ్మాయి పేరు ఎస్ అంతర్వాణి. వీళ్ళును రాజీవ్ గాంధీ అని, వీళ్ళు ఇటు నుంచి కలిసి వస్తూ ఉండేవాళ్ళు. కాస్త అందరూ గుర్తున్నారు. మిగిలిన వాళ్ళు కొద్దిమంది అదే ఇప్పుడు అమ్మాయి రజని, అంటే పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి మిమ్మల్ని మేము గుర్తించలేకపోతున్నాం. ఎనీవే, ఆ రోజుల్లో ఒక 20 సంవత్సరాలు అప్పుడే గడిచిపోయాయి. మీరందరూ ఇలాగే రాబోయే రోజుల్లో కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ముగిస్తా ఉన్నా.